రాధ అయితే అలా రోడ్డు మీద నడుచుకుని వెళ్తూ ఉంటుంది. తన బ్యాగ్‌తో సహా అలా నడుచుకుని వెళ్తూ ఉంటూ వాళ్ళ అక్క చేసిన పనులు, ఇంట్లో ఏమేమి జరిగాయో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అలా బాధపడుతూ నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో రౌడీలు అయితే రాధకి అడ్డంగా వస్తారు. రాధకి అడ్డంగా వచ్చి "ఏ పోరి భలే ఉన్నావు పోరి" అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు రాధ అయితే "ఏయ్ ఎవర్రా మీరు పక్కకు తప్పుకోండి" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఇంత మంచి పోరిని పట్టుకొని ఎవరైనా పక్కకు వెళ్తారా? నిన్ను తీసుకుని వెళ్తాం ఈరోజు మేము" అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి "ఏయ్ మీకు పిచ్చి పిచ్చిగా ఉందా" అని చెప్పి అందులో ఒకడి చెంప పగలగొట్టి పక్కకు తప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే వాళ్ళు "ఏంటి నన్నే కొడతావే, ఆగివే నువ్వు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రాధ అయితే వాళ్ళ నుండి తప్పించుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. పారిపోయి పరిగెడుతూ ఉంటుంది. ఇందులో వాడు చూసి "రేయ్ నన్ను అది కొడుతుందా, పదరా పట్టుకోరా" అని చెప్పి రాధ వెంటపడి పరిగెడుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఇంతలో అదే రోడ్డు పైన కారు అయితే వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆ రౌడీలైతే రాధని వెంటపడి ఆగివే అని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు. ఇంతలో కారు వచ్చి రాధకైతే గట్టిగా గుద్దేస్తుంది. అది చూసి రాధ అయితే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి ఆ లోపల ఉన్న ఆమె అయితే బయటికి వస్తుంది. అది ఎవరో కాదు కృష్ణ బయటకు వచ్చి "ఏవండి ఎవరండి, ప్లీజ్ లేవండి" అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ముఖం చూసేసరికి అక్కడ ఉన్నది రాధ. "రాధా నువ్వా? రాధా లే" అని చెప్పి రాధని అయితే కృష్ణ ఎంత లేపినా సరే రాధ అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.